హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుస్ హోమ్ కుకింగ్. అందరూ సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారండి? బాగా చేసుకున్నారా? ఈ వీడియో కంప్లీట్గా మా సంక్రాంతి వ్లాగ్. ఈ ఛానల్లో ఫస్ట్ టైం ఇలా వ్లాగ్లో చేస్తున్నానండి. నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి. ఇప్పటిదాకా ఏంటంటే లాంగ్ వీడియోస్లో ఓన్లీ కుకింగే చూపించాను. ఫస్ట్ టైం ఇలా చేస్తున్నానండి. నచ్చితే కనుక కంటిన్యూ చేస్తాను. కామెంట్ చేసి చెప్పండి. షార్ట్స్లో అప్పుడప్పుడు డైలీ రొటీన్ పెట్టాను. లాంగ్ వీడియోస్లో కూడా ఎప్పుడు కుకింగ్ అయినా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇలా వ్లాగ్లా చేసి చూపిస్తున్నాను. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడక్కడ కనిపిస్తారు. సో ఇంకా వ్లాగ్ మొదలు పెడదామా? భోగి రోజు పొద్దున్నే మా అపార్ట్మెంట్లో వేసిన భోగి మంట. మ్యాక్సిమం ప్రతి సంవత్సరం పండుగ మా ఇంట్లోనే చేసుకుంటాము. భోగి రోజు పొద్దున్నే భోగి మంట దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాను. నేను రెగ్యులర్గా చేసుకునేదానికి చిన్న ట్విస్ట్ ఇచ్చాను అంతే. ఒక 2 ఉసిరికాయలు తీసుకున్నానండి. వాటిని ఇలాగా చిన్నగా తురుము చేసేస్తున్నాను. బాగా చిన్ని తురుము. ఆయిల్లో పోపు దినుసులతో పాటు పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేగిపోయిన తర్వాత ఈ తురుము కూడా ఇందులో వేసేసి బాగా ఫ్రై చేశాను. తర్వాత దీనిలోకి కడిగి నానబెట్టి ఉంచుకున్న పోహా వేసేసానండి. చాలా సింపుల్గా అయిపోతుంది ఇది. ఉప్పు కలిపేసి లాస్ట్ ఫైనల్లో కొత్తిమీర వేసి దించేయడమే. పోహా విత్ ఉసిరికాయ తురుము. ఎలా ఉంది వెరైటీగా? సింపుల్గా ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్. ముందు ఇంట్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఉంచేస్తే తర్వాత పనులన్నీ తీరిగ్గా మనం చేసుకోవచ్చు. ఆ తర్వాత నా పూజ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా పండగ కదా, కొంచెం ఫ్లవర్ డెకరేషన్ చేస్తున్నాను. సంక్రాంతికి మరి రంగోలీస్ వేయకపోతే ఎలాగా? ముందు ఇలా స్కెచ్ వేసేసుకుంటాను. తర్వాత తీరిగ్గా కలర్స్ నింపుతాను. కొద్దిగా ముందే ప్లాన్ చేసుకుంటే అన్నీ చక్కగా వచ్చేవి. నేనేంటంటే ఇంట్లో ఉన్న కలర్స్తోనే అప్పటికప్పుడు వేసేసాను. మొత్తం మీద రంగోలీ కంప్లీట్ అయిపోయిందండి. చూపిస్తాను ఎలా వచ్చిందో. ఇది ఫోటో తీసి నా స్టేటస్లో పెట్టుకుంటే సంక్రాంతి థీమ్ అంతా కవర్ అయింది, కానీ ఒక్క కైట్ ఒకటి మిస్ అయింది అన్నారు మా చిన్నాన్న గారు. అవును కదా అనిపించింది. అది కూడా ఎక్కడో చోట వేసేయాల్సింది. ఇంకా భోగి రోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటంటే వంకాయ పచ్చడి, అత్తీసర, పచ్చి పులుసు. యాక్చువల్గా ఇదివరకు అయితే ఈ వంకాయలను కూడా భోగి మంట ఉంటుంది కదా, ఆ నిప్పుడులోనే కాల్చుకునేవారు. ఇప్పుడైతే ఇలా స్టవ్ మీద కాల్ చేస్తున్నాము. ఇక అత్తీసర అంటే పెసరపప్పు అన్నం కలిపి ఉడికిస్తాం కదా, దీంట్లోకి స్పెషల్గా ఈరోజు కొద్దిగా బెల్లం పొడి, నెయ్యి వేసుకుని తింటాము. పచ్చి పులుసు కూడా అత్తీసర కాంబినేషన్లోకి తింటాము. ఇంకా పచ్చి పులుసు అంటే అన్నీ పచ్చి పచ్చివే వేసేస్తామట, అసలు ఇంకా ఉడికించక్కర్లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇదే పచ్చి పులుసు. తర్వాత సాయంత్రం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బొమ్మల కొలువు పెట్టారు. తను పేరంటానికి పిలిచింది. ఎంత బాగా చేసిందో అసలు. ఒకసారి మీకు కూడా చూపించాలని నేను వీడియో తీశాను.
ఎలా ఉందండి బొమ్మలకలు? చాలా బాగుంది కదా. ఇంకా ఆ రోజు నైట్ అయితే కొంచెం స్టిచ్చింగ్ చేస్తున్నానండి. ఇంకా పండక్కి ఒక చీరకి ఇంకా బ్లౌజ్ కుట్టుకోవడం అవ్వలేదు. ఏంటంటే పండగ దులుపులు, తర్వాత ఏమో పిండి వంటలు తయారు చేయడం, వీటితోనే సరిపోయింది. వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా షార్ట్స్వి, దాని ఎడిటింగ్ వీటికే టైం సరిపోయింది. మార్నింగ్ ఒక డ్రెస్ వేసుకున్నాను కదా, అది కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను. అదైతే ముందే కంప్లీట్ అయిపోయిందిలేండి. ఇప్పుడు నేను కట్టుకున్న చీర మీద బ్లౌజ్ అయితే అమ్మే కుట్టేసి పంపించేసింది. సో నాకు కొంచెం టైం సేవ్ చేసింది మా అమ్మ. ఇంకా ఈ పర్పుల్ కలర్ శారీ అయితే ఇంకా లాస్ట్ మినిట్లో తీసుకున్నాము. సో బ్లౌజ్ ఇంకా కుట్టడం అవ్వలేదు. నిన్న రాత్రి ఆల్రెడీ 12 o'clock వరకు కుట్టాను నేను. ఇంకా నా వల్ల కాలేదు. మళ్ళీ ఈరోజు ఇంకా కొంచెమే కదా అని కంప్లీట్ చేద్దామని ట్రై చేశాను. అయినా సరే కంప్లీట్ అవ్వలేదండి. నా మిషన్ ఏంటంటే నాది చాలా పాతది, ఇంచుమించు ఒక 15 years నుంచి వాడుతున్నాను నేను ఇది. ఇంకా కుట్టు సరిగ్గా పడదే. మనకి ఎప్పుడైతే ఫాస్ట్గా అయిపోవాలని అనుకుంటామో అప్పుడే ఏదో ఒకటి వచ్చేస్తుంది. అసలు మన పేషెంట్స్కి టెస్టింగ్ పీరియడ్ అనమాట. మధ్యలో ఒకసారి సూది విరిగిపోయింది అంటే స్టిచ్ పడుతుంది, మళ్ళీ తెగిపోద్ది దారం. అబ్బబ్బా, నిజంగా ఎంత ఇబ్బంది పెట్టేసిందంటే మొత్తానికి మిషనే చెడిపోయింది. నా బ్లౌజ్ కూడా కంప్లీట్ అవ్వలేదు. అనుకున్నవి అనుకున్నట్టు అవ్వలేదని అక్కడే ఆగిపోతామా? ఆల్టర్నేట్ చూసుకుంటాం కదా. ఇదేనండి నా కొత్త చీర. గోల్డ్ బ్లౌజ్ మ్యాచ్ చేసి కట్టేసుకున్నాను. ఇంకా పెద్ద పండుగ రోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లోకి అయితే రవ్వ పులిహార చేస్తున్నాను. చింతపండు పులిహార ఈ మధ్య ఎక్కువ సార్లు చేస్తూనే ఉన్నానండి. అందుకే కొంచెం వెరైటీగా నిమ్మకాయ వేసి రవ్వ పులిహార చేశాను. సేమ్ ఇదే చింతపండు పులుసు వేసి కూడా చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి అయితే అలా కూడా చేస్తూ ఉంటాను. ఈసారి అయితే ఇంకా సింపుల్గా అయిపోతుంది అని చెప్పేసి నిమ్మకాయ వేసి చేశాను. తర్వాత ఇక్కడ పొంగల్ చేస్తున్నాను, పరమాన్నం. తర్వాత ఇక్కడ గారెలు వేయడానికి అని చెప్పి గారెల పప్పు వేస్తున్నానండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత తీరిగ్గా సున్నుండలు నొక్కుతున్నానండి. ఎంతలా అంటే అసలు స్టార్టింగ్ పిండి వంటల్లో సున్నుండలతోనే స్టార్ట్ చేద్దామని చెప్పి ముందే మినపగుళ్ళు, బియ్యం అన్నీ వేయించి పక్కన పెట్టి ఉంచుకున్నాను. పిండి గిన్నె కూడా ఇచ్చేసి ఆడించి తీసుకొచ్చేసాను. అది అలా పెట్టి ఉంచాను అంతే. ఇప్పటికి అయ్యిందండి సున్నుండలు నొక్కడం అయితే. ఆ పిండిలో బెల్లం కలిపేసి ఉంచుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వేడివేడి నెయ్యి పోసుకుని సున్నుండలు నొక్కేసుకోవచ్చు కదా. నేను ఇప్పుడైతే ఒక అంటే నేను 1 kg మినపగుళ్ళు తీసుకున్నాను. ఒక 1/2 kg వరకు ఇప్పుడు నొక్కాను. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతా 1/2 kg నొక్కుతాను అనమాట. ముందు చేద్దాం అనుకున్నది ఆఖరిని కంప్లీట్ చేశాను. ఈ సంవత్సరం నేను చేసిన పిండి వంటలన్నీ ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను. అవి బాగా వైరల్ అవుతున్నాయండి, బాగా చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ నేను చేసినవి. తర్వాత 3 o'clock ఆ టైంకి బయలుదేరి కైట్ ఫెస్టివల్కి వచ్చామండి. ఇక్కడ హైదరాబాద్లో కైట్ ఫెస్టివల్ చాలా బాగా జరుగుతుంది. మేమేంటంటే ఎప్పుడు వెళ్ళలేదు అసలు. ఈ సంవత్సరం కంపల్సరీ వెళ్ళాలని చెప్పి ముందు నుంచి ప్లాన్ చేసుకుని వచ్చాము. నిజంగా చాలా బాగుందండి. రకరకాల గాలిపటాలు, చాలా షేప్స్ ఉన్నాయండి. నేను చూపిస్తాను. ఇది ఏంటంటే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్. చాలా కంట్రీస్ నుంచి కూడా వచ్చి ఇక్కడ కైట్స్ ఎగరేసి చూపించారు. చాలా బాగున్నాయండి. హాట్ ఎయిర్ బెలూన్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ కైట్సే కాదండి, ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. దాని తర్వాత ఇక్కడ ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్ట్ కూడా జరుగుతుంది. ఇక్కడ అన్ని స్టేట్స్ నుంచి కూడా వచ్చి స్వీట్స్ అండ్ స్నాక్స్ రెండు కూడా అక్కడికక్కడే చేసి కూడా చూపిస్తున్నారు. రకరకాల స్వీట్స్ అండ్ స్నాక్స్ ఉంటాయి కదా, కొంచెం వీడియో తీద్దాం కదా అని చెప్పేసి అనుకున్నాను. ఈ లోపల మా వాడు నా ఫోన్ పట్టుకుని
వాడు అవార్డ్ ఫంక్షనింగ్ అంట ఏదో అక్కడికి వెళ్ళాడు. నాకు ఇంకా వీడియో తీయడానికి అవ్వలేదు. తర్వాత ఇంకా మళ్ళీ బాగా గాలేస్తుంది, ఇంకొంచెం గాలిపటాలు ఎగరేస్తున్నారు. ఇక్కడికి వచ్చి చూసాం అనమాట. ఇంకా కనుమ రోజు అంత స్పెషల్స్ ఏం లేవండి. ఫ్రైడే వచ్చింది కదా, అందులోనూ మా వారు సడన్గా ఊరు వెళ్ళాల్సి వచ్చింది. కనుమ రోజు అయితే ముందు రథం ముగ్గు పెట్టి ఇంకా పండగ సాగనంపేశాము. ఇంకా కనుమ రోజు ఫ్రైడే వచ్చింది కదా, ఇంకా నాన్ వెజ్ ఎవరు తినరు అని చెప్పేసి సండే మా చెల్లి వాళ్ళ ఇంట్లో లంచ్ ప్లాన్ చేసుకున్నామండి. తను ఇన్వైట్ చేసింది, అన్నీ కూడా ప్రిపేర్ చేసేసింది నేను వెళ్ళేసరికి. ఇంకా బిర్యానీ ఒకటి నేను చేస్తున్నాను అనమాట, ప్రాన్స్ బిర్యానీ చేస్తున్నాను. ఫ్యామిలీ గెట్ టుగెదర్ అనమాట. అంటే మా సిస్టర్స్, కజిన్స్ అందరూ ఒకసారి కలుసుకుని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ అందరూ కలిసి వంట చేసుకుంటూ ఎంజాయ్ చేస్తాము. ఇంకా పిల్లలైతే డ్యాన్స్లు, ఇంకా తర్వాత గేమ్స్ అవి ఆడుకొని చక్కగా ఈవినింగ్ వరకు ఉంటాము. ఇంతకీ ఈరోజు స్పెషల్స్ ఏంటంటే ప్రాన్స్ బిర్యానీ, సొరపిట్టు కూర. ఇది చాలా బాగుంటుంది. తర్వాత మటన్, జీడిపప్పు, బూరెలు చేశారు, ఈ ఆనియన్స్, తర్వాత రసం, వైట్ రైస్, సున్నుండలు చేయించిందండి, భలే ఉన్నాయి. సరదాగా ఒక షార్ట్ వీడియో తీసామండి, అది కూడా చూడండి, మా చెల్లి చెప్పింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.